నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చర్చ్ అక్రమ నిర్మాణం అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం. కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశంపై అనవసర ఆందోళనలు సరికాదన్న పాస్టర్ దడాల విలియమ్స్. జూన్ 1న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ చామవరంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో పండుగ వాతావరణంలో వర్చువల్ గా టీడీపీ మహానాడు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. డీటెయిల్స్ చూస్తే, అక్రమ నిర్మాణం అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని, కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశంపై అనవసర ఆందోళనలు సరికాదని, అన్ని ప్రభుత్వ అనుమతులతోనే ప్రార్థనా మందిర నిర్మాణం జరుగుతోందని పాస్టర్ దడాల విలియమ్స్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దడాల విలియమ్స్ మాట్లాడుతూ, రమణయ్యపేటలో ప్రార్థనా మందిరం 1998వ సంవత్సరంలోనే నిర్మించబడిందని తెలిపారు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఎటువంటి నివాస గృహాలు కూడా లేవని వివరించారు. ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇది అక్రమ కట్టడం కాదని, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, ఆధార పత్రాల ప్రకారమే నిర్మాణం చేపట్టామని అన్నారు. అన్ని ప్రభుత్వ నిబంధనలు పాటించామని తెలిపారు. అక్రమ నిర్మాణం అంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గౌరవ హైకోర్టు పరిధిలో ఉండడంతో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతోందని తెలిపారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రాంతానికి సంబంధం లేని సంస్థలను తీసుకువచ్చి ప్రార్థనా మందిరం వద్ద ధర్నాలు నిర్వహిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు కోర్టు ధిక్కరణ క్రిందకు వస్తాయని, సంబంధిత వ్యక్తులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎం హెడ్రి, డేవిడ్ శామ్యూల్, పండు అశోక్ కుమార్, సాధన రాజాజీ, బుంగా సతీష్ కుమార్, పాస్టర్ చార్లెస్, కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క గుడ్ మార్నింగ్ అండి, అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, మరి మా యొక్క చర్చి నిర్మాణ విషయంలో వచ్చినటువంటి తప్పుడు ప్రచారాలు, మరి వాటిని ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చర్చి నిర్మాణం అక్రమంగా నిర్మించిందని చెప్పేసి మేము న్యూస్లో చదివాం. అది చదివినప్పుడు మేము చాలా ఆందోళనకు గురయ్యాం. దయచేసి విషయాన్ని తెలియచేయాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 24వ తేదీన ఈశ్వర్నగర్ రమణయ్యపేట చర్చి దగ్గర కొంతమంది హైందవ సంస్థల వారు ధర్నాలు చేసి మరి అనేకమైన నినాదాలు చేశారు. మరి ఆ వార్తలు మేము ఎలక్ట్రానిక్ మీడియాలో అలాగే ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఆ వార్తలు వాస్తవాలు కాదని మేము తీవ్రంగా వాటిని ఖండిస్తున్నామండి. కనుక ఇటువంటి మరి అసత్య ప్రకటనలు చేయడం మరి తీవ్రమైన మనస్తాపానికి మేము గురయ్యాం. దయచేసి విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఈ ప్రార్థనా మందిరం మరి నూతనంగా నిర్మించినట్లుగా వచ్చిన వార్తలు వాస్తవాలు కాదు. అవి గత మా తండ్రి గారి కాలం నుండి కూడా అక్కడ తాటేపాటు వేసి అక్కడ ప్రార్థనలు జరిపించే వాళ్ళం. ఆ తర్వాత అదే స్థలాన్ని 1998వ సంవత్సరంలో మేము దాన్ని కొనడం జరిగిందని దాని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. దయచేసి వాటిని గమనించాలని. అయితే మరి మేము ఆ యొక్క ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ ఎటువంటి నివాస గృహాలు కూడా లేవండి. మరి వాటిని మీరు స్పష్టంగా ఈ యొక్క మరి ఫోటోగ్రాఫ్స్లో మీరు చూడొచ్చు. దయచేసి ఈ యొక్క మొట్టమొదటి ప్రార్థనా మందిరం
అక్కడ 98లో ఇది నిర్మించామండి. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరం ఇది. మందిరానికి వచ్చి కనీసం ఇప్పుడు 6 సంవత్సరాలు బట్టి 2020 అప్పటి నుంచి కూడా కోర్టు మీద కోర్టులు వాళ్ళు కేసులు వేస్తూనే ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ప్రార్థనలు జరగలేదు. ఎందుకంటే పంచాయతీ వారు ఇక్కడ ఎటువంటి ప్రార్థనలు కూడా చేయకూడదని చెప్పేసి మరి బోర్డు పెట్టడం వల్ల అక్కడ ఏ విధమైనటువంటి మరి ప్రార్థనలు జరగట్లేదని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయం మరి ఇప్పుడు హైకోర్టులో ఉన్న కారణం చేత మరి మేమైతే న్యాయస్థానం యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మధ్యలోనే అక్కడ కొంతమంది ధర్నాలు చేయడం మాకు చాలా మరి వేదన గురి చేస్తుంది. దయచేసి మరి మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయలేదు. సమాజంలో సంఘంలో మేము కూడా మరి భాగస్థులమే, మేము కూడా ఈ దేశస్థులమే అనేటువంటి విషయాన్ని మరి సవ్యంగా ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి మరి మేము కూడా ధర్నాలు అలాంటి వాటికి ఎప్పుడు కూడా మేము పూనుకోం. మేము ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఈ దేశానికి మేము కూడా ఎంతో ఉపయోగపడేటువంటి వారు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ మరి నా మాటలు తెలియజేస్తున్నానండి. దయచేసి కోర్టు వారు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పుకి మేము మరి లోబడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నేను కాకినాడలో రామారావుపేట సెగ్రిజన్స్ చర్చ్ మెంబర్ని, అలాగే ఉత్తరించిన నేను న్యాయవాదిని. ఇప్పుడు సరా విలియమ్స్ గారు చెప్పినట్టుగా ఆ రామణపేట ఈశ్వర్ నగర్లో ఉన్నటువంటి చర్చి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి సుమారుగా 1998వ సంవత్సరం నుంచి ఇంకా ముందే మరి అక్కడ చర్చి నిర్వహించడం, మరి క్రైస్తవులందరూ అక్కడ చేసి ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ పాటలో ఉన్నటువంటి దాన్ని 2 సార్లు తిరిగి నిర్మించడం జరిగింది. మరి జనం సరిపోక 3వసారి దాన్ని తిరిగి నిర్మించేటువంటి ప్రయత్నంలోనూ, అలాగే బిల్డింగ్ కూడా పాడవడం వల్ల మరి 3వసారి చేసేటప్పుడు వాస్తవాలు వక్రీకరించి మొట్టమొదటిసారిగా అక్కడ సంఘం కడుతున్నట్లుగా గవర్నమెంట్ వారిని కోర్టుని మధ్య పెట్టాలని చూశారు. అయితే అనాదిగా అక్కడ ఆరాధన జరుగుతున్నది అనేటువంటిది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాన్ని ఎవరూ కప్పెట్టలేకపోయారు. అందువల్లే ఎన్నిసార్లు ఎన్ని రకాల అభ్యంతరాలు పెట్టినా కానీ కలెక్టర్ గారు చర్చ్ కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి, అంటే ఉదాహరణకి మరి కరోనా టైంలో గ్రామ సభ నిర్వహిస్తే మరి కరోనాలో కూడా రిలాక్సింగ్ టైం ఉంటుంది. ఆ రిలాక్సింగ్ టైంలో గ్రామ సభ నిర్వహిస్తే కరోనా టైంలో గ్రామ సభ నిర్వహించారని ఇలాగ చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఎత్తి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం. హైకోర్టు మళ్ళీ వాళ్ళు ఏదైతే సాంకేతిక లోపం చూపించారో మళ్ళీ ఆ లోపాన్ని సవరించి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ ఇవ్వమని అన్నాం. మళ్ళీ అది మళ్ళీ అలాగే ఇప్పటికి 3 కలెక్టర్లు 3 సార్లు అనుమతులు ఇచ్చారు. ఎవరు అనుమతి ఇచ్చినా కానీ ఏదో ఒక చిన్న సాంకేతిక లోపాన్ని తీసుకుని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. గమనించాల్సింది ఏంటంటే ఇన్నిసార్లు కోర్టు విచారణ జరిగినా కానీ ఒక విషయం మాత్రం రూఢి, అక్కడ అనాది కాలంగా సంఘం ఉంది, ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతున్నాయి. అది జరుగుతున్నప్పుడు అక్కడ ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. ధర్మిలా వాళ్ళు స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు. ఇక్కడ ఆలయం ఉందన్న సంగతి కోర్టులు అధికారులు కూడా గుర్తించి ఆ విషయాన్నే ఎన్నిసార్లు రిపోర్ట్ అడిగినా ఆ విషయాన్నే వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారు. ఆ షరతులు ఖచ్చితంగా పాటిస్తున్నారు. అయినా కానీ మరి అవాంతరాలు కలిగి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో వాస్తవాలు గమనించాలని ప్రెస్ వారికి, అలాగే కాకినాడలో ఉన్నటువంటి వాస్తవానికి